ఇక మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, కాళ్ళు తిమ్మిర్లు వచ్చినాయి ఇవన్నీ చెప్తారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ప్రక్రియ అయిన తర్వాత సహజధానం మొదలుపెట్టే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని శ్వాసలో మనసు ఉంచుకొని కాళ్ళు చాపుకొని కాళ్ళు కదిలించుకొని తల కదిలించుకొని కొంచెం బాడీ రిలాక్స్గా వంగి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ అవడం, నిండుగా మళ్ళీ వంగి శ్వాస వేయటం, మళ్ళీ నిండుగా తీసుకుంటూ స్ట్రైట్ అవటం. ఇది కూడా మీరు కాళ్ళు చాపుకొని చేసుకోవచ్చు, చేతులు పక్కన ఆనించుకోవచ్చు వెనకట్లా. అలా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్న ఎందుకు బాడీని కొంతసేపు మనం కంఫర్ట్గా కూర్చోబెట్టి ధ్యానం బాగా చేయడానికి, అంతేగాని రిలాక్స్ అనేది మనసు బయటకు వెళ్ళమని కాదు, లోపలే ఉంచుకోవాలి శ్వాసలో బాడీలో. అది చేయాలి. అది మీరు 2 రౌండ్లు చేస్తారా 1 రౌండ్ చేస్తారా మీ ఇష్టం. 2 రౌండ్లు అంటే అలా చేస్తారు, ధ్యానంలో ఉంటారు. ఇక అక్కడ నుంచి బాడీకి కంఫర్ట్ ఉంటే ఓకే. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ అలానే ఏమైనా అనీజీ అయితే అప్పుడు కూడా ఇంకో రౌండ్ చేసుకోండి. ఈ రౌండ్ మీరు 2 రౌండ్లు చేసుకోవచ్చు, 45 మినిట్స్లో 4 రౌండ్లు అనేది చేసుకోవచ్చు, మధ్యలో కదలికలతో మనసు పెట్టి. ఈ 4 రౌండ్లు అనేది మీకు